ఛానళ్ళకి సామాజిక బాధ్యత, అదే సందర్భంలో నిష్పక్షపాత జర్నలిజం అనేటువంటిది ముఖ్యం. ఒకప్పుడు అట్లాంటి వ్యవస్థలుగా ఉన్నాయి, ఇప్పుడు కొలాప్స్ అయిపోయినాయి. వెంటనే ఎవడో కామెంట్ పెడతాడో గన్నయ్య గారు, మీరు ఒకవైపు అని. నేను ఎప్పుడూ ఒకవైపు లేను, నువ్వు ఆలోచించే తీరులో ఉంది. నేను ప్రతిదీ కూడా వాస్తవం ఇది అని నేను మాట్లాడతా. జగన్ తప్పైతే జగన్ చెప్తా, చంద్రబాబు తప్పైతే చంద్రబాబు చెప్తా. మంచి ఇదైతే మంచే చెప్తా, చంద్రబాబు చేసిన మంచి అని చెప్తా, పవన్ కళ్యాణ్ చేసిన మంచి అని చెప్తా. అయితే అందులో నీకు నచ్చిన మంచి అనిపించింది నాకు చెడు అనిపించవచ్చు. నేను నా అభిప్రాయమే చెప్తున్నాను, కానీ నీ అభిప్రాయాన్ని చెప్తానని చెప్పలా. అట్లయితే కనుక ఈ దేశంలో అందరి అభిప్రాయాలు చెప్పాలంటే 145 కోట్ల అభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి అసాధ్యమైనటువంటి నా అభిప్రాయం ప్రకారం అందులో మంచి చెప్తా, చెడుని చెడైతే చెప్తా. అది నచ్చనటువంటి వాళ్ళకంటే ఏదో ఒకటి ముద్ర వేసే ప్రయత్నం చేస్తారు. బట్ నా ప్రయత్నం నాది నడుస్తూనే ఉంటుంది. అది పక్కన పెడితే బిగ్ టీవీ ఒక ముద్రతో కాకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి పని చేసుకొచ్చింది. ఏదైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం, ఎక్కడైతే సచివేడు ఎమ్మెల్యే, అతని మీద లైంగిక వేధింపులు, ఒక అమ్మాయిని అతను మోసం చేశాడు, వాడుకుంటున్నాడు, వేధిస్తున్నాడు. ఈ విషయం అమ్మాయి స్వయంగా పెన్ క్యామ్తో వీడియో తీసి మరీ పెట్టి తెలుగుదేశం కార్యాలయానికి పంపిస్తే పట్టించుకోలేదు. స్వయంగా ఈ విషయం అతని నోటీస్కి వెళ్ళిపోయింది. అతను వెంటనే ఈ అమ్మాయి దగ్గరికి బెదిరింపులకు పంపించాడు, మనుషులను కూడా పంపించాడు. అమ్మాయి మీడియా ముందుకు వచ్చింది తన రక్షణకి, తన భర్త రక్షణ కోసం. బిగ్ టీవీ హైలైట్ చేసింది. మిగతా ఛానళ్ళు ఈనాడుకో ఆంధ్రజ్యోతికో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా. బిగ్ టీవీ కాస్త ఇప్పుడు సిన్సియర్గా అనిపించింది, అక్కడికే వెళ్ళింది. అక్కడ అమ్మాయి చెప్పగానే హైలైట్ చేశారు వాళ్ళు, అక్కడ పార్టీలకు అతీతంగా. ఆ తర్వాతన తెలుగుదేశం స్పందించింది, వెంటనే చర్య తీసుకుంది, సస్పెండ్ చేసింది. ఇది ఖచ్చితంగా బిగ్ టీవీ విజయం. ఒకప్పుడు ఇట్లాంటి క్రెడిట్ TV9 లాంటి దానికి ఉండేది. ఇప్పుడు అక్కడికి వెళ్ళే ధైర్యం చేయలేకపోతున్నారా ఏంటనేది చూసుకోవాల్సి ఉంది.